ఒకరోజు అడవిలో అన్ని పక్షులు ఒకటిగా సమావేశమయ్యాయి. అందరూ ఎవరి గొప్పతనం చెప్పుకుంటూ అరిపోయారు. కథ చెప్పింది, నేను ఎత్తుగా ఎగరగలుగుతాను అని. కోకిల అంది, నా గానం అందరికంటే మధురమని. తిత్లీ అంది, నా రంగులు అందరికంటే అందంగా ఉంటాయని. ఆ సమయంలో చిన్న చిట్టి పిట్ట వచ్చింది. అందరూ నవ్వుతూ, నీకు ఏ గొప్పతనం ఉంది అని అడిగారు. చిట్టిపిట్ట నవ్వుతూ అంది, నేను చిట్టిపిట్టను కావచ్చు, కానీ నాకు నా మీద నమ్మకం ఉంది. నేను కష్టపడి ఎగురుతాను, పాటలు పాడతాను, నా బుజ్జి గూటిని కట్టుకుంటాను అని అంది. అందరూ మౌనంగా విన్నారు. కొన్ని రోజుల్లో భారీ తుఫాన్ వచ్చింది. పెద్ద పక్షులు భయంతో అడవిలో తలదాచుకున్నాయి. జంతువులు కూడా పారిపోయాయి. కానీ చిట్టిపిట్ట ముందుగానే తన గూటికి సురక్షితంగా కట్టుకొని తుఫానును ధైర్యంగా ఎదుర్కొంది. అప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు, నిజమైన గొప్పతనం రూపంలో కాదు, మన నమ్మకంతో, శ్రమతో ఉంటుందని. తక్కువగా కనిపించినా సరే ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అని మన బుజ్జిపిట్ట చెప్పింది. బాయ్ బాయ్.